మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వీడియో కట్టినాం తెలంగాణ ఇప్పుడు రాలేదు కదా మళ్ళీ దీపారం సంక్రమణ ఎవరు మధుమానిక సంతకం పెట్టి తీసుకో బోర్డు పర్మిషన్ లేదు పర్మిషన్ ఇవాళ డీడీ కట్టినాం సార్ నాకు సంబంధం బీడీ కడితే బీడీ ఛానల్ తీసుకుంటా నీకు పర్మిషన్ ఉంటే పర్మిషన్ లెటర్ తీసుకుంటా దరఖాస్తు ఫామ్ దరఖాస్తు ఉంటే దరఖాస్తు నింపుకొని నేను పెట్టు నువ్వు నాకు నిలిచోవద్దు ఇంకొంత ఫోన్ రావద్దు ఎవడు ఫోన్ చేసినా నేను మీరు ఇనుడు కాదు సార్ మీరు నన్ను దింపించుకోవాలనే దింపించుకుంటారు మునుపు కట్టిన బుక్లో గిట్టిన దింపించుకున్నారు మరి ఇలా అన్ని రెడీ ఉన్నాక ఏమవసరం మరి ఇంకేం సార్ సంతకాలు పెట్టడానికి ఎందుకు పెట్టాలి సంతకం నీ బాయ్ చూడండి ఇప్పుడు నేను వేసి ఆడది అయింది ఇప్పుడు కొత్త కాదు కదా కట్టినాం కదా ఎవరో తీసుకుపోయినా పర్మిషన్ అడిచిపో ఇప్పుడు ఇచ్చిపోతే సంతకం పెట్టి తీసుకోపోయి కరెంట్ ఆఫీసులు ఇవ్వాలి కదా ఎక్కువ మాట్లాడదు నీకు నాకు ఏమైనా చుట్టరికం ఉందా లేదు కదా సార్ కోపం ఉన్నది మా మీద బెదిరిస్తున్నావు సార్ బెదిరిస్తే భయపడం మేము ఎక్కడికి పోనా అక్కడికి పోతాం కలెక్టర్ ఆఫీస్కి పోతాం వెళ్ళిపో నువ్వు మునుపు అట్లా బెదిరించినావు సార్ ముచ్చట చెప్తున్నా చెప్పుకో ఎవరికైనా చెప్పుకో బెదిరించలేముంది ఏదో మనం మేము మా సొంతలో సస్పెండ్ చేస్తే వచ్చు కూడా కాదు కూడా సార్ ఏం కాదు నువ్వు సస్పెండ్ చేస్తావు నువ్వు సస్పెండ్ చేస్తావా పని చేసడానికి సార్ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది ఎందుకు నేను ఎంక్వైరీ చేస్తాను చెప్పిన నువ్వు నువ్వు నింపవు నువ్వు సంతకం పెట్టావు కనీసం ఫామ్ ఫిల్ అవ్వవు నీకు సంతకం పెట్టానా మీరు చెప్పాలి కదా సార్ బొచ్చు కూడా వీకావు మళ్ళీ చెప్తున్నా బొచ్చు పిచ్చి మాట్లాడా సార్ బొచ్చు కూడా వీకావు బొచ్చు పిచ్చి బొచ్చు కూడా వీకావు నీ మీద ఎంక్వైరీ తీసుకుంటా బొచ్చు కూడా వీకావు అంటున్నా మళ్ళీ చెప్తున్నా నువ్వు నన్ను సస్పెండ్ చేపిస్తాను అబ్బా ఇవరకు ఒకసారి కోపం ఉన్నది నీ సర్పంచ్ గారు ఇట్టా అని చెప్పిండు ఉన్నది ఇక్కడ కెమెరా రికార్డ్ అయింది నీ సర్పంచ్ గారు ఇట్టా అని చెప్పిండు నేను 5,000 కార్యకర్తలు కనిపెట్టానా ఎందుకు బెదిరిస్తున్నావు సార్ నిన్ను అడిగినప్పుడు మాట్లాడు వీడియో కట్టినాం తెలంగాణ ఇప్పుడు రాలేదు కదా మళ్ళీ దీపారం సంక్రమణ ఎవరు మధుమానిక సంతకం పెట్టి తీసుకో బోర్డు పర్మిషన్ లేదు పర్మిషన్ ఇవాళ డీడీ కట్టినాం సార్ నాకు సంబంధం బీడీ కడితే బీడీ ఛానల్ తీసుకుంటా నీకు పర్మిషన్ ఉంటే పర్మిషన్ లెటర్ తీసుకుంటా దరఖాస్తు ఫామ్ దరఖాస్తు ఉంటే దరఖాస్తు నింపుకొని నేను పెట్టు నువ్వు నాకు నిలిచోవద్దు ఇంకొంత ఫోన్ రావద్దు ఎవడు ఫోన్ చేసినా నేను మీరు ఇనుడు కాదు సార్ మీరు నన్ను దింపించుకోవాలనే దింపించుకుంటారు మునుపు కట్టిన బుక్లో గిట్టిన దింపించుకున్నారు మరి ఇలా అన్ని రెడీ ఉన్నాక ఏమవసరం మరి ఇంకేం సార్ సంతకాలు పెట్టడానికి ఎందుకు పెట్టాలి సంతకం నీ బాయ్ చూడండి ఇప్పుడు నేను వేసి ఆడది అయింది ఇప్పుడు కొత్త కాదు కదా కట్టినాం కదా ఎవరో తీసుకుపోయినా పర్మిషన్ అడిచిపో ఇప్పుడు ఇచ్చిపోతే సంతకం పెట్టి తీసుకోపోయి కరెంట్ ఆఫీసులు ఇవ్వాలి కదా ఎక్కువ మాట్లాడదు నీకు నాకు ఏమైనా చుట్టరికం ఉందా లేదు కదా సార్ కోపం ఉన్నది మా మీద బెదిరిస్తున్నావు సార్ బెదిరిస్తే భయపడం మేము ఎక్కడికి పోనా అక్కడికి పోతాం కలెక్టర్ ఆఫీస్కి పోతాం వెళ్ళిపో నువ్వు మునుపు అట్లా బెదిరించినావు సార్ ముచ్చట చెప్తున్నా చెప్పుకో ఎవరికైనా చెప్పుకో బెదిరించలేముంది ఏదో మనం మేము మా సొంతలో సస్పెండ్ చేస్తే వచ్చు కూడా కాదు కూడా సార్ ఏం కాదు నువ్వు సస్పెండ్ చేస్తావు నువ్వు సస్పెండ్ చేస్తావా పని చేసడానికి సార్ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది ఎందుకు నేను ఎంక్వైరీ చేస్తాను చెప్పిన నువ్వు నువ్వు నింపవు నువ్వు సంతకం పెట్టావు కనీసం ఫామ్ ఫిల్ అవ్వవు నీకు సంతకం పెట్టానా మీరు చెప్పాలి కదా సార్ బొచ్చు కూడా వీకావు మళ్ళీ చెప్తున్నా బొచ్చు పిచ్చి మాట్లాడా సార్ బొచ్చు కూడా వీకావు బొచ్చు పిచ్చి బొచ్చు కూడా వీకావు నీ మీద ఎంక్వైరీ తీసుకుంటా బొచ్చు కూడా వీకావు అంటున్నా మళ్ళీ చెప్తున్నా నువ్వు నన్ను సస్పెండ్ చేపిస్తాను అబ్బా ఇవరకు ఒకసారి కోపం ఉన్నది నీ సర్పంచ్ గారు ఇట్టా అని చెప్పిండు ఉన్నది ఇక్కడ కెమెరా రికార్డ్ అయింది నీ సర్పంచ్ గారు ఇట్టా అని చెప్పిండు నేను 5,000 కార్యకర్తలు కనిపెట్టానా ఎందుకు బెదిరిస్తున్నావు సార్ నిన్ను అడిగినప్పుడు మాట్లాడు